ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంతో మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేశానని ఈ మాటలు అన్న తర్వాత చెప్పడాన్ని కూడా మరి ఒక స్ట్రాటజికల్ గా ఇది ప్రకటించారా, లేకపోతే నిజంగా సామాజిక న్యాయం జరుగుతుందా అన్నటువంటి కోణంలో చూడాలి. ఒకవేళ సామాజిక న్యాయం జరిగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి అప్పటి వరకు వేచి చూడకుండా ముందే ఎందుకు ఒక స్ట్రాటజికల్ గా ప్రకటించారన్నటువంటి ఒక సందిగ్ధం మాత్రం ఇక్కడ బీసీ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడానికి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సందిగ్ధానికి మాత్రం తెరదించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు కడియం ఫ్యామిలీతోనూ ఇంకోవైపు రేవూరు ఫ్యామిలీతోనూ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి కొండా ఫ్యామిలీకి. మరోవైపు కొంచెం అధిష్టానం చెప్పినా కొన్నిసార్లు వినకపోవడం, కొన్ని సందర్భాల్లో జాతీయ స్థాయి నాయకత్వం వరకు వెళ్ళి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా కొంత రేవంత్ రెడ్డికి నచ్చట్లేదని ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలిసి కొండా ఫ్యామిలీ ఆ టికెట్ ఆశిస్తున్నారని తెలిసి ఆ స్థానాన్ని రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రకటించారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంచెం అంటే కొండా ఫ్యామిలీ దూకుడికి లేదంటే వాళ్ళతో ఫ్రీక్వెంట్గా వస్తున్న సమస్యలకి చెక్ పెట్టడానికి అని కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కోణంలో చూడొచ్చా మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ. కొంత మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను సూక్ష్మంగా పరిశీలించినట్టయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉపయోగించారు. కొండలు బండలైపోవాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ యశస్విని రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఆ వెంటనే ఇక్కడ మేము కొండలమని విర్రవీగినటువంటి వాళ్ళందరూ కూడా బండలైపోయారన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ ప్రకటించినటువంటి వెంటనే ఇట్లాంటి యశస్విని రెడ్డి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి వారిని ఉద్దేశించి మాట్లాడినప్పటికీ కూడా ఈ పదాన్ని కూడా కొంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వెంటనే ఇక్కడ కొండలు బండలు అనేసరికి అక్కడ ఒక సందిగ్ధం కనిపించింది. మరి ఈ కొండ ఎవరు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా రేకెత్తినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా ఆ కొండ సురేఖ కొండ దంపతులనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావునా అన్నటువంటి సందిగ్ధంలో మాత్రం ఇక్కడ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి అప్పుడే ఒక మీమాంస అనేది ఏర్పడింది. మరి అట్లాంటి సందర్భంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక స్ట్రాటజికల్ వ్యూహమా, లేకపోతే నిజంగా కాకతాళీయంగానే తను మాట్లాడాడు అన్నటువంటి ఒక సందిగ్ధాలు కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి ఇక్కడ ఇంకా 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉంటున్నాయనగా ఇంకా నియోజకవర్గాల పునర్విభజన కూడా ఎక్కడ ఎవరికి ఏ స్థానము రిజర్వేషన్ కూడా ఖరారు కాలేదు. మరి అట్లాంటి సమయంలో ముందే ప్రకటించడాన్ని కూడా మరి కొండా మురళి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసమే, అలాగే వారికి కొంత ముందే వారు స్వయం ప్రకటితంగా టికెట్ కేటాయించుకొని తన కూతురు పోటీ చేస్తుందని చెప్పడాన్ని కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించినట్టుగానే కొంతమంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యుత్సాహానికి చెక్ పెట్టడంలో భాగంగానే ఇదంతా చెప్పారన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ బీసీ సంఘాలు కూడా గతంలో కూడా కొంత ఆందోళన చేపట్టాయి. మంత్రి పదవి ఊడిపోతుంది కొండా సురే అంటే ఇటువంటి విషయంలోనే తను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పెద్దల్ని అలాగే మహేష్ గౌడ్ను కాదని కూడా తను కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఓవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ ఒక్కటైపోయారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని ధిక్కరించినటువంటి పరిస్థితి, అక్కడ తమని కాదని చెప్పి ఇక్కడ ఐసీసీ ఐసీసీ పెద్దల్ని కలిసి తమకు చెప్పకుండా వెళ్ళడము, అలాగే కొన్ని లేఖలు రాయడం అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇవన్నిటి దృష్ట్యా ఇక్కడ కొండా మురళి దంపతులను మాత్రమే అంటే ఊరంతా ఓదారి ఉలిపి కట్టేదారన్నటువంటి ఆలోచనలు కూడా గతంలో తీవ్రమైన విమర్శలు చేస్తారు. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు అందరూ ఒక్క తాటిపై నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మరి కొండా మురళి దంపతులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడము, అలాగే కొండా మురళి ఎవరికి తలవంచడు అన్నటువంటి విషయాలు కూడా తను చెప్పుకొని తిరగడము, ఇక్కడ మరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేది ఎవరన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందంటారా వెంకటరత్నం కొండా ఫ్యామిలీకి? ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం గతంలో చూసాం డైరెక్ట్ గా జాతీయ స్థాయి నాయకత్వాన్ని కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భం కొన్ని విషయాలకు సంబంధించి వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకోవడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధినాయకత్వానికి పెద్దగా నచ్చలేదన్నటువంటి అభిప్రాయాలు. దానికి తోడు ఇక్కడ ఈ రేవూరుతో కానీ ఇటు మరికొంతమందితో జరుగుతున్నటువంటి గొడవలు, ముఖ్యంగా కడియంతో కానీ ఈ గొడవల విషయంలో కూడా కొన్నిసార్లు చెప్పి చూసినా మాట వినకపోవడం, ఇలాంటి విషయాల్లో ఇక మారని పరిస్థితి కనపడుతుంది. అంటే ఏకీభవించలేని పరిస్థితి, కలిసి వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది. అంటే కొండా ఫ్యామిలీకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ థాట్స్ ఉన్నాయని అనుకోవాలా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ఇక్కడ కొండా ఫ్యామిలీకి ఆల్టర్నేట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే వరంగల్లో కొండా దంపతులకి కొండా మురళి దంపతులకు మాత్రం ఒక క్రెడిబిలిటీ అయితే ఉంది.
తాను మాత్రం అంటే కొంతమంది స్ట్రాటజికల్ గా కొండా దంపతులను రెచ్చగొట్టే ఇట్లాంటి వ్యాఖ్యలు వారితో చేయిస్తున్నారు. కొండ మురళి కానీ అలాగే కొండ సురేఖ స్టేజ్ మీద ఎక్కడ మాట్లాడినా కానీ దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో కొంత ఆందోళనకరమైనటువంటి అంటే అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు జరుగుతుందన్నటువంటి ఆందోళన మాత్రం కొండ దంపతులు వ్యక్తం చేశారు. కొండ అనుచర వర్గం కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అంటే ఎక్కడ వెళ్ళి వీరికి ఏది చేస్తున్నా కానీ దాన్ని వక్రీకరించేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పడము, దానికి సంబంధించి ఆ రాజకీయాల నుండి వాళ్ళను దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడము, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కొండ మురళి ఎవరికి భయపడాడు అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా అదే కాన్ఫిడెంట్ గతంలో ఏ విధంగా కొండ మురళి చరిష్మా ఉందో అది ఎప్పటికీ తను చనిపోయేంత వరకు అలాగే ఉంటుందని చెప్పి ఇక్కడ కొండ మురళి కూడా పదే పదే ప్రకటించడం కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్లకు మింగుడు పడని విషయంగా మారినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంలోనే ఒకరొకరు ఎందుకంటే సమన్వయంతో పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆధిపత్యం అనేది ఎవరు చేయకూడదు. ఎందుకంటే ఒక సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేస్తే ఇక్కడ పార్టీకి బలం వస్తుంది. ఇక్కడ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తితే మాత్రం మొదటికే మోసం వస్తుంది అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భంలో కొండా మురళి మాత్రమే వీళ్ళందరికీ ఒక కొరకరాని కొయ్యగా మారిందన్నటువంటి ఆరోపణలు కూడా గతంలో చేశారని ఎవరికి వినేటువంటి పరిస్థితి లేదు. ఎవరికి అతనికి చెప్పేటువంటి పరిస్థితి ఒకరు చెప్పినా వినే ప్రసక్తి ఉండదు. కాబట్టి వీరంతా ఒక్కటయ్యారన్నటువంటి ఒక సమాలోచనలు కూడా గతంలో జరిగాయి. వీటన్నిటి తెరదీస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి మాత్రం వాటిని దగ్గరికి తీసుకొని అందరూ కలిసి పనిచేద్దాం అన్నటువంటి విషయాలు కూడా చూశారు. కానీ ఒక ప్రత్యామ్నాయం మాత్రం ఇక్కడ బీసీలకు బీసీ కార్డు అనేది ఇక్కడ ప్రత్యామ్నాయంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ రాజకీయ సమీకరణలు కూడా ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రం ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి బీసీలకు ఎక్కువ న్యాయం జరుగుతుందా లేదా అన్నటువంటి ఆలోచన కనుక ఒక్కసారి సమకాలీన పరిస్థితులు చేస్తుంటే ఉన్నటువంటి మంత్రివర్గంలో మాత్రం కొండ సురేఖ బీసీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్టేజ్ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఒక బీసీ బిడ్డనైనటువంటి సురేఖకు మంత్రి పదవి ఇచ్చాను, సీతక్కకు మంత్రి పదవి ఇచ్చాను, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని క్లియర్ గా చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలోచనలు మాత్రం అంతర్గతంగా వేరే ఆలోచనలు జరుగుతున్నాయన్న ఒక ఇంటెన్షన్ మాత్రం ఈ రోజు రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ను బహిరంగ సభలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ప్రకటించడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇక్కడ వారికి ప్రత్యామ్నాయం ఏంది అన్నట్టుగా మనకు అంటే ఒక విధంగా ఇక్కడ స్థానికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సొంత పార్టీలోనే కొంత ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాగే ఇక్కడ బయటికి వెళ్ళి అంటే పిసిసికి చెప్పడము, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా కలవడము, ఆ తర్వాత ఇక్కడ కూడా న్యాయం జరగడం అని చెప్పి ఇక్కడ అంటే ఏఐసిసి అధికారులు పెద్దల్ని కూడా కలవడం కూడా మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ కూడా మరి ఆల్టర్నేటివ్ ఏంటిది, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కు వెళ్ళినటువంటి వాళ్ళు తర్వాత వైఎస్ఆర్సీపీతో సఖ్యతగా ఉండడము, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడము, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే రాబోయే ఎన్నికల్లో మరి వీరేమైనా ఆలోచనలు మారుతాయా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కొండ మురళి మాత్రం ముందే చెప్తున్నటువంటి పరిస్థితి, ఎవరికి తల వంచడు, కొండ మురళి తన అస్తిత్వాన్ని కోల్పోడు, ఎప్పుడైనా సరే తను తనలాగే ఉంటాడని తను మాత్రం బహిరంగంగా చెప్పడాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మరొక 2.5 సంవత్సరాలు ఉంటున్న నేపథ్యంలో మరి ఇలాగే కంటిన్యూగా కొనసాగుతారా లేకపోతే మరి అంతర్గతంగా ఎట్లాంటి సమీకరణలు జరుగుతాయని ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. మరోవైపు మాత్రం బీసీ సంఘాలు కూడా గతంలో కొండ దంపతులకు అలాగే కొండ సురేఖకు మంత్రి పదవి నుండి కనుక ఉద్వాసన పలికిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని చెప్పి ఒక హెచ్చరికలు జరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొంత వెనక్కి తగ్గారన్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలిసింది. కానీ ఈసారి కూడా చూడాలి, ఈసారి రేవు ప్రకాష్ రెడ్డికి ముందే అంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ప్రకటించని టికెట్ ఇక్కడ కావాలని ఎందుకు ప్రకటించారన్నది